మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మొన్న జరిగినటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మా సోదరి అనిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి, గతంలో పనిచేసినటువంటి ఐటీ శాఖ మంత్రిగా అవగాహన తత్వం లోపించినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్. ఈరోజు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముందుగా నేను అనిత గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఒక సామాన్యమైనటువంటి దళిత కుటుంబంలో పుట్టి, ఒక సామాన్యమైనటువంటి టీచర్గా బాధ్యతలు సేకరించి, తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎవరి సహకారం లేకుండా ఆవిడ కష్టంతో ఒక శాసనసభ్యురాలుగా, పాయకరావుపేటకి శాసనసభ్యురాలుగా ఎన్నుకోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా, అంతేకాకుండా ఒక పాలిట్ బ్యూరో సభ్యురాలుగా, అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర హోం మంత్రిగా, అంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని తీసుకుంటూ మహిళా లోకానికి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మా సోదరి అనిత గారు. ఈరోజు 43,000 ఓట్లు మెజార్టీ అంటే ప్రజల ఆదరణ పొంది ఈరోజు పాయకరావుపేట శాసనసభ్యురాలుగా అయినటువంటి వ్యక్తిని పట్టుకొని గుడివాడ అమర్నాథ్ అన్నటువంటి వ్యక్తి మేకప్లు కేజీ వస్తుంది పుట్టి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అవగాహన లోపంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల ఉన్నటువంటి జీవిత చరిత్ర ఏంటో ఒక్కసారి నేను వివరిస్తాను. జైల్లో ఉన్నప్పుడు చెల్లిని ఏ విధంగా రాజకీయ స్వలోభాల కోసం ఆవిడ్ని వాడినటువంటి పరిస్థితి మనం చూసాం. కనీసం ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. తల్లి పార్టీ మరి అధ్యక్షురాలుగా, గౌరవ అధ్యక్షురాలుగా, వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షురాలుగా విజయమ్మ గారిని ఏ విధంగా వాడుకొని తర్వాత ప్రజల ముందు, కార్యకర్తల ముందు నమస్కారం పెట్టించి పక్కకి నెట్టేసినటువంటి వ్యక్తి. అంటే నీ ఇంట్లో తల్లిని చెల్లిని ఏ విధమైనటువంటి గౌరవించావు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి. రెండోది, మా భువనమ్మని కంటతని పెట్టించావు, అసెంబ్లీలో అవహేళన చేసి ఏ విధంగా నీ కుక్కలతో అసెంబ్లీలో నువ్వు మాట్లాడించినటువంటి విధానం. తర్వాత మా సోదరి గౌత శిరీష గారిని కూడా ఏడిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మా అనితమ్మని గారిని కూడా ఏడిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది నీ చరిత్ర. అంటే మహిళల పట్ల ఏ విధంగా నీకు గౌరవం ఉందో అనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. రెండోది, సజ్జల భార్గవ్ రెడ్డి అనేటువంటి ఒక వెధవతో సోషల్ మీడియాలో కూడా మహిళల పట్ల ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించి మహిళలను ఏ విధంగా కించపరిచే పద్ధతిలో నీ ప్రభుత్వ హయాంలో నడిచిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను, మహిళలంటే నీకు గౌరవం లేదు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా దేశం ముందుకెళ్తా ఉంటే మహిళలకు 33% రిజర్వేషన్స్ ఇస్తూ ఈరోజు ముందుకు నడిపించాలన్నటువంటి ఆలోచన విధానంతో అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు మగవాళ్ళకి ధీటుగా సమానంగా ఉన్నారని ఈరోజు దేశంలో వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించే విధంగా ఈరోజు దేశం కానీ రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఉంటే నీ సంస్కృతి మాత్రం ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు నేను గుడివాడ అమర్నాథ్కి ఒకటే నేను చెప్తా ఉన్నాను, అమర్, నీకు నాకు చాలా సంవత్సరాలు బట్టి సన్నిహితం ఉంది. నువ్వు బచ్చగడు నా దగ్గర రాజకీయాలు రాకముందు. నీకు భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు రాజకీయాలు మీ నాన్న చనిపోయిన తర్వాత మూర్తి గారు, మీ అమ్మ అంటే మా అక్క అవుతుంది, నేను అక్క అని పిలుస్తాను ఇప్పటికీ కూడా. అంటే మా గౌరవం, మా సంస్కారం ఇది. గుడివాడ నాగమణి గారు నేను అక్క అని పిలుస్తాను. వాళ్ళ ఇంట్లో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని. అప్పుడు కార్పొరేటర్ స్థాయి నేను చేస్తే రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. తర్వాత నువ్వు ఎవడవు అని చెప్పి కుర్రోడు పర్లేదు బాగా ఉన్నాడు
అన్నటువంటి ఆలోచనతో ఆ రోజు ఉన్నటువంటి నీ జగన్మోహన్ రెడ్డి నిన్ను పార్టీలోకి తీసుకొని నీకు గౌరవించారు. అంటే ఎక్కడొచ్చి నీకు నీ రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ అయింది? ఇది గమనించి మరి మీ రేఖ కానీ మరి అనుష నీ వైఫ్ కానీ మరి మేము అలాగే తప్పుడుగా మాట్లాడితే ఎవరన్నా సరే సహించగలరది? విజ్ఞతతో మాట్లాడాలి. నేను అడుగుతా ఉన్నా, నీకు లాస్ట్ టైం కూడా నేను సవాల్ విసిరాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ కి కూడా స్పెల్లింగ్ చెప్పలేనటువంటి నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడుతా ఉన్నా అంటే రాజకీయ స్వరూపాల కోసం. ఈరోజు ఏంటంటే మీ మనుగడ రోజు రోజుకి గ్రాఫ్ తగ్గిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మనుగడ ఈ రాష్ట్రంలో పోతా ఉంది. ఏదో ఒక అలజడి సృష్టించి గతంలో కూడా నేను మేనమామని ఎస్సీ ఎస్టీలకి దళితులకి గిరిజనులకి అని చెప్పుకొని ఆ రోజు కూడా దళితులను డోర్ డెలివరీ చేసి దళిత డాక్టర్ని హత్య చేసి ఏ విధంగా దళితుల మీద కక్ష పెట్టుకొని పొట్టన పెట్టుకున్నావో అదే రిపీట్ చేస్తా ఉన్నారు మా ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటంటే దళిత మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని కూడా కించపరిచే విధంగా ఈ రోజు నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు. మా సంస్కృతి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతేకాకుండా ఈరోజు ఒక ఐటీ హబ్గా ఈరోజు మేము చేస్తుంది ప్రజలకి సేవ. ఎవరైతే యువకులు ఉన్నారో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ కల్పన చేస్తూ ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు మహిళల్ని కించపరిచి, గతంలో కూడా మనం చూసాం అసెంబ్లీలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి మరి మా సోదరి పీతల సుజాత గారిని కూడా అవహేళన చేసినటువంటి ఆ రోజు రోజా, ఆ రోజు కూడా మహిళతోనే నువ్వు క్రంచపరిచే విధంగా ఆ రోజు కూడా వ్యవహరించినటువంటి తీరు ఈ మానుకోవాలి. మీరు ఇంకా ఈ విధమైనటువంటి పరిస్థితిలో వెళ్ళడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. నీ పార్టీలో ఉన్నటువంటి సంస్కృతి 5 సంవత్సరాల కాలంలో అవంతి, చామంతి, బంతి, పూబంతి మరి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ గంట అరగంటలో ఒక గౌరవ గోరెంట్లో మాధవ్ న్యూడ్ వీడియోలు బట్టలు ఇప్పుకొని, అంటే ఇది మీ సంస్కృతి. మా సంస్కృతి ఏంటంటే మహిళలకు గౌరవించడం, మహిళలకి సమాన హక్కు కలిగించడం. ఈరోజు 33% వాళ్ళకి ఏదైతే రావాల్సినటువంటి హక్కు రిజర్వేషన్లో ఈరోజు కల్పించడం, వాళ్ళకి ముందుకు నడిపించే విషయంలో ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి చేష్టలో ఈ మంచి పద్ధతి కాదు. నేను అమరక నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాను. అమర్, నేను ఇది చెప్పడం కాదు, దిస్ ఈజ్ ఐఎమ్ గివింగ్ ఎ వార్నింగ్ టు యూ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కోవిడ్కి నీకు బాగా మదం ఎక్కి కొట్టుకుంటావు అమర్. నీకు అనకాపల్లిలో నడ్డు మీద తంతే గాజువాకలు వచ్చి పడ్డావు. గాజువాకలో 94,235 మెజార్టీ ప్రజలు ఇచ్చి నిన్ను గుడ్డలు ఇప్పేస్తే సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ చోడవరంలో వెళ్ళి పడ్డావు. ఒరే నీకు అసలు కనీసం నేను ఐ డోంట్ వాంట్ టు స్పెల్ యువర్ నేమ్ ఆల్సో అమర్. సో బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్, ద వే యూఆర్ స్పీకింగ్, ఆల్ ద కంట్రీ వాస్ సీయింగ్ అబౌట్ యూ. అంటే నేను మాట్లాడుతున్న ఇంగ్లీష్ నీకు అర్థమవుతా కూడా నాకు తెలియదు. ఎందుకంటే ద వే యూ స్పీక్ ఇన్ about in front of the media also, everybody was laughing. Information technology means you doesn't spell the name also. That is your character, Amar. ఈరోజు నేను మాట్లాడుతాను, వీఆర్ ఎడ్యుకేటెడ్స్, మాకు ఒక సభ్యత సంస్కారం ఉంది. ఈరోజు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, నీ ఇంటిని కూడా ముట్టడించే రోజు దగ్గర. అయినా నిన్నెంత హైలైట్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. కానీ మహిళలు అనేది ప్రతి ఒక్కరిని కూడా ఎవరన్నా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఈరోజు మీ ఇంట్లో అమ్మ కానీ, మీ ఆవిడ కానీ, మీ అక్క కానీ, నీ కుటుంబ సభ్యులందరినీ కూడా మాట్లాడితే ఊరుకుంటామను అమ్మరు? జగన్మోహన్ రెడ్డికే లేని సంస్కారం. ఎందుకంటే తల్లిని చెల్లిని వదిలేసినటువంటి ఒక బేవర్సోడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి బేవర్స్ మా ఒక కంపెనీలో బేవర్స్ నా కొడుకులే ఉంటారు. అంటే ఈ మాట మాట్లాడడానికి నాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే మాకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి తెలుగుదేశం పార్టీలో ఉంది. కానీ మీ పద్ధతిలోనే మేము మాట్లాడితే దానికి ఒక క్లారిటీ ఉంటుందని ఈరోజు ఈ మాటలు మాట్లాడడం కూడా మాకు అసేం వేస్తుంది. ఎలాంటి మాటలు మాట్లాడడం కూడా. జగన్ నీకు చెప్తున్నా ఉన్నాను, అమర్నాథ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యవహరిస్తే బాగుంటుంది. లేదు అంటే రేపన్న రోజు నేను చెప్తా ఉన్నా, రేపన్న రోజు నీకు బట్టలు ఇప్పి నీకు నడి రోడ్డు మీద పరిగెట్టించే పరిస్థితి మహిళలందరూ చేసుకోకుండా నువ్వు కాపాడుకుంటే నీకు మంచిదని నీకు హెచ్చరిస్తూ, జగన్మోహన్ రెడ్డి మరి ఆవిడ భార్య భారతీరెడ్డి గారు, ఏమా మరి నువ్వు మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టలేకపోతా ఉన్నావా నేను అడుగుతా ఉన్నాను. భారతీరెడ్డి, సభ్యత సంస్కారం నువ్వు కూడా చదువుకున్నావు కదా. ఈరోజు మేకప్ల కోసం అంటే మరి నువ్వెన్ని మేకప్ కిట్లు మరి వాడుతూ ఉన్నావు? నీ పిఏ ద్వారాగా నువ్వెన్ని మేకప్ కిట్లు రప్పించుకొని నువ్వు వాడుతూ ఉన్నావు? మేము అనలేక మగవాళ్ళగా మాకు సిగ్గేస్తూ ఉంది, మాకు అడ్డు వస్తూ ఉంది, సంస్కారం అడ్డు వస్తూ ఉంది ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈ రోజు మీ ఉనికిని కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టిస్తూ ఏదో ఒకటి విధ్వంసాలు చెయ్యాలి,
ఏదో ఒకటి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. కానీ ప్రజలు చూస్తా ఉన్నారు అమర్, నీకు నీ రాజకీయ భవిష్యత్తు నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, రాసుకోను ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అన్నటువంటి పార్టీ మూతపడిపోయే రోజు దగ్గరలో ఉంది. ఇది గుర్తుపెట్టుకో. నీ రాజకీయ భవిష్యత్తు, నీ రాజకీయ చరిత్ర కూడా ఈ రోజుతో ఇది క్లోజ్ అయిపోయింది అమర్. నువ్వేదో అనుకుంటా ఉన్నావు కాబట్టి నీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా బేషరతుగా నువ్వు అనిత గారికి క్షమాపణ కానీ చెప్పకపోతే మిందిలో నువ్వు ఎక్కడైతే ఉంటావనో నీ ఇంటిని మహిళా లోకం అంతా కూడా చుట్టుముట్టి అవసరమైతే నిన్ను మెడ పట్టుకొని లాక్కొచ్చి క్షమాపణ చెప్పే రోజు దగ్గరలో ఉంది. నువ్వు ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పకపోతే అదే సీన్ రిపీట్ అవుతుందని నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.